Hi guys, welcome to Neha Narratives. Welcome to one more vlog. So already thumbnail చూసే ఉంటారు కదా. So we are going for a one day road trip. So దాంట్లో మేము కొన్ని థింగ్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాము, లైక్ కొన్ని టెంపుల్స్ అండ్ వాటర్ ఫాల్స్ వీలైతే చూద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడే సమ్మర్ అయిపోయింది కాబట్టి నాట్ ష్యూర్ ఎంతవరకు వాటర్ ఫాల్ ఉంటుందో. ఐ థింక్ ఇంకా అంతా రెడీ అయిపోయాము. ఇట్స్ ఆల్మోస్ట్ 6 o'clock. సో ఇప్పుడు స్టార్ట్ అవుతేనే మేము వెళ్ళే వరకు కొంచెం టైం పడుతుంది కదా. సో యాక్చువల్గా ఇంకొక థింగ్ ఏంటంటే మేము ఫుడ్ కూడా ప్యాక్ చేసుకున్నాము మధ్యలోనే. ప్రతిసారి ఎప్పుడు బయట తింటాం కదా, ఈసారి కొంచెం పులిహోర, చపాతి, కొన్ని థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని వీఆర్ గోయింగ్ ఫర్ ఇట్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. మేము ఆల్మోస్ట్ 1.5 years బ్యాక్ తిరుపతి వెళ్ళినాం అనమాట. ఆ తర్వాత అసలు ఈ మధ్యలో మాకు అసలు వీలు అవ్వలేదు మా 4 members వెళ్ళడానికి. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్ అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఎంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతే అంత బాగుంటుంది, వెదర్ కూడా బాగుంటుంది, మనం త్వరగా రీచ్ అయిపోవచ్చు డెస్టినేషన్ కోసం. సో అందుకే మేమైతే ట్రై చేసాము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయడానికి, కానీ కొంచెం ఫుడ్ ప్రిపరేషన్ వల్ల లేట్ అయిందనమాట. సో ఇంకా ప్యాక్ చేసేసుకొని ఓఆర్ఆర్ మీదకి వచ్చేసాము. చాలా బాగుంటుంది కదా మార్నింగ్స్ ఓఆర్ఆర్ మీద, నాకైతే చాలా ఇష్టము. నైట్స్ బాగుంటాయి అండ్ మార్నింగ్స్ కూడా బాగుంటుంది పీస్ఫుల్గా. సో ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ బియ్యము అన్నీ కలిపేస్తున్నాం అనమాట. సో ఇంకా ఆ తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఇంకా లైక్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడ రోడ్ సైడ్ చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడ చాలా బాగుంటాయి టేస్ట్ కానీ అదంతా. సో అక్కడ వ్యూస్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ, యాక్చువల్గా ఇది మాన్సూన్ వర్షం పడి ఉంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కడ చూసినా గ్రీనరీ, అసలు చాలా బాగుంది. మేము లాస్ట్ టైం మేడారం మనం ఫెబ్లో అలా వెళ్ళినప్పుడు ఇలా లేకుండే, చాలా డిఫరెంట్గా ఉండే. అసలు కొంచెం డ్రై కాబట్టి సమ్మర్ సీజన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయినట్టు ఉండే అనమాట. కానీ ఈసారి మాత్రం చాలా బ్యూటిఫుల్గా గ్రీనరీతోని ఎంత బాగుందో. సో అలా వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ కొద్దిసేపు అయితే ఇంకా సాంగ్స్ వినుకుంటూ అలా ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట. ఆ తర్వాత రీచ్ అయిపోయాము. సో యాక్చువల్గా ఇది నా సెకండ్ టైం నేను వెళ్ళడము. ముందు నాకంతా తెలియదు, నేను ఎప్పుడూ ఇక్కడికి రాలేదు, కానీ వీళ్ళు చాలాసార్లు వచ్చారంట, లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైం వస్తారంట. సో నేను మాత్రం ఇది నా సెకండ్ టైం. ఫస్ట్ టైం కొంచెం ఎండ ఉండే అనమాట. ఈసారి వచ్చినప్పుడు చాలా క్లౌడీగా వెదర్ అయితే సూపర్ అనిపించింది. సో మంచి ఫ్లో కూడా ఉంది ఇక్కడ ఈ వాగు. లైక్ మీరు ఇక్కడ చూసినట్టు అక్కడ నుంచి ఇటు సైడ్ మంచి ఫ్లో అయితే వచ్చేసింది. ఆ తర్వాత మేము కొంచెము ప్రే చేసేసుకొని అదంతా ఇంకా స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి. అక్కడ మేమైతే యాక్చువల్గా మోస్ట్లీ షార్ట్స్ అయితే తీయడానికి ట్రై చేశాను. టెంపుల్లో లైక్ అలా వీడియోస్ తీయడం నాకు ఎందుకో అంత ఇబ్బంది అనిపించింది, తీయాలి అని అనిపించలేదు. సో జస్ట్ అలా మీకు కొంచెం తెలియని వాళ్ళు ఉంటే చూస్తారని తెలుసుకుంటారని చెప్పేసి అక్కడక్కడ కొన్ని షార్ట్స్ క్లిప్స్ మాత్రం నేను పెట్టాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ రష్ అయితే అసలు ఏదో లైట్గా ఉందన్నమాట. కానీ ఈ టైంలో అయితే మేము ఏమనుకున్నామంటే అసలు ఎవ్వరు ఉండరు అనుకున్నాం, కానీ ఈ టైంలో కూడా చాలామంది వస్తున్నారు. అవంతా రిచువల్స్ అన్నీ చేసుకుంటున్నారు. చీర కట్టడము, బెల్లము అదంతా చేస్తాం కదా, బంగారం అదంతా పెట్టుకున్నాం అనమాట. సో ఇలా నేనైతే లోపల నుంచి అయితే వీడియో తీయలేదు. సో మేము ఇక్కడైతే చీర పెట్టడము, బ్యాంగిల్స్ అన్నీ పెట్టి, తర్వాత బంగారం పెట్టి అలా కొబ్బరికాయ కొట్టేసి అలా మొత్తం అంత ప్రాసెస్ మంచిగా ప్రశాంతంగా చేసుకున్నాం. అసలు మాకే ఈ టెంపుల్ అన్నట్టు అసలు ఆల్మోస్ట్ మంచి 1/2 hour అలా టైం స్పెండ్ చేసి ఒక్కొక్క దానికి మంచిగా పూజ చేసుకొని మొక్కుకున్నాం అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. లాస్ట్ టైం వచ్చింది పీక్ టైం కాబట్టి మాకు ఇంత లైక్ లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదనమాట. సో ఇదే నేను ఫస్ట్ టైం లోపలికి వెళ్ళి ఎలా చేస్తారు ఇదంతా చూడడము అసలు చాలా మంచిగా అనిపించింది. అండ్ చాలా పవర్ఫుల్ అని కూడా నేను స్టోరీస్ లైక్ అంటే వెళ్ళే ముందు మొత్తం తెలుసుకున్నాను అనమాట. లాస్ట్ టైం అసలు ఏంటి అని నాకు చిన్నప్పటి నుంచి అంత ఐడియా లేదు కాబట్టి నేను అడిగి తెలుసుకున్నాను, లైక్ ఎలా చేస్తారు ఏంటి అదంతా మంచిగా అనిపించింది నాకైతే. సో ఇంకా ఆ తర్వాత మేము అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా కొద్దిసేపు అయితే మొత్తం దర్శనాలు అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చున్నాము. సో యాక్చువల్గా దీని తర్వాత మేమైతే వాటర్ ఫాల్స్, బొగతా వాటర్ ఫాల్స్ ఉంటుంది అని నార్మల్గా మేము గూగుల్ చేసినాం అనమాట, దగ్గరలో ఉన్న మంచి వాటర్ ఫాల్స్ అని. అది వచ్చింది.
సో మాకు దర్శనం అయ్యేపాటికి ఆల్మోస్ట్ 12:30 అలా అయింది. సో మాకు చాలా టైం ఉంది కదా అని మేము అనుకున్నాము. కానీ అక్కడ లోకల్స్ని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అసలు వాటరే లేవు, జస్ట్ 10 days బ్యాకే వాళ్ళు వెళ్ళారంట. నాట్ ష్యూర్, ఇన్స్టాగ్రామ్లో నార్మల్గా రీల్స్ చూస్తేనేమో కొందరేమో చాలా వాటర్ ఉన్నాయి అంటున్నారు, కొందరేమో వాటర్ అస్సలు లేవు వెళ్ళకండి అంటున్నారు. సో ఇదంతా ఎందుకు అని చెప్పేసి లోకల్స్ని అడుగుదాం అనుకున్నాము. సో మధ్యలో తిందామని చెప్పేసి మంచిగా ఈ పొలంలో అంతా సెటప్ చేసుకున్నాము, కానీ ఫ్లాప్ అయిపోయింది. ఎక్కడ చూసినా మంకీసే, అసలు బయటికి వస్తే చాలు, ఫుడ్ తీస్తే చాలు దారుణంగా మంకీస్ వచ్చినాయి. సో మేము ఇంకా కార్లోనే తినేసినాం. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉండే డే మాత్రము. సో వాటర్ ఫాల్స్ అయితే మిస్ అయింది, కానీ టెంపుల్ దర్శనం అయితే ఎంత బాగా అయిందో చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ రూట్. సో ఇలా మేము మంచిగా కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చామన్నమాట. సో దిస్ ఈజ్ ఇట్. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీరు ఏ టైంలో వెళ్ళారు, మీరు ఫెబ్లో వెళ్ళారా లేదా అనేది కూడా మాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి.